లేదు బేబీ, ఈ తాళి పూజ కంటే ఆ శాపమే పవర్ఫుల్. చెప్పలేం కదా మామ్. అందుకే ఆ తాళిని నేనే కట్టించుకుంటాను. వద్దు బేబీ, రిస్క్ తీసుకోవద్దు. నాకు ఇదే పెద్ద రిస్క్ అనిపిస్తోంది మామ్. అది పసుపు కుంకుమలు తీసుకురాగానే దాన్ని పంపించేసి నేను పూజలో కూర్చుంటాను. పెళ్లి సంబరాల్లో నేనే జై పక్కన ఉంటాను. నేనే జైతో కలిసి తాళి కూడా కట్టించుకుంటాను. నో బేబీ, వీల్లేదు. ఈ పూజలు తంతులు సర్వసాధారణమైనవి. కాని ఈ శాపం తరతరాలుగా వస్తుంది. ఆ పెద్దావిడ శాపాన్ని ఆపడానికి 3 తరాల నుంచి పూజలు చేస్తూనే ఉంది. కాని ఏ మొదటి కోడలు బతకలేదు. నా మాట విను. శాపంతో చెలగాటం వద్దు బేబీ. నువ్వన్నట్టు పెళ్లి తర్వాత అది బతికినా దాన్ని చంపేసి ఆ స్థానంలో నిన్ను పంపిస్తాను తప్ప తెలిసి తెలిసి చావుకు మాత్రం నిన్ను అప్పజెప్పను. సరే మామ్, మంగ వాళ్ళమ్మని తీసుకుని నేను వెళ్ళిపోనా? వెళ్ళు బేబీ, నువ్విక్కడ ఉండడం కూడా రిస్కే. ఆ దరిద్రం లగేజ్ ని కార్లో పెట్టాలి కదా, వచ్చి హెల్ప్ చేయి మామ్. సరే పద. పట్టుకో మామ్. వెయిట్ బేబీ, మంగ వాళ్ళ అమ్మ గురించి వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. ఒకసారి చూపించు. ఇదేమైనా పెద్ద సెలబ్రిటీనా చూడ్డానికి? నీ పోలికలతో పుట్టిన మంగ తల్లి ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంటుంది కదా. ఓపెన్ ఇట్. అబ్బా, ఆంటీ, ఇక్కడేం చేస్తున్నారు? ఫాతిమా వెళ్తున్నానంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను జై. ఓ వాట్ ఫాతిమా, ఆంటీతో మాట్లాడటం అయిపోయిందా? అయిపోయింది అయిపోయింది. ఏంటా మూట? అది ఫాతిమా ఇక్కడేవో పర్చేస్ చేసిందట, ఇంటికి తీసుకెళ్తుంది. ఓ వెయిట్ ఉందేమో, నేను హెల్ప్ చేయనా? నో నీడ్ జై, నువ్వెళ్ళు, నేను వస్తాను కదా. ఓకే బాయ్ ఫాతిమా. బాయ్ ఆంటీ. దీన్ని తర్వాత ఎప్పుడైనా చూడొచ్చు. త్వరగా తీసుకెళ్దాం మామ్, మళ్ళీ ఎవరైనా వస్తే మేనేజ్ చేయడం కష్టం. సరే పద. అమ్మా, బేబీ నేను పూజకెళ్ళొస్తాను. అందాక దీన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. డోంట్ వరీ మామ్. బాయ్. ఓకే బాయ్. ఎందుకు స్వామి నన్నిలా ఇరకాటంలో పడేశావు? ఊళ్ళో వాళ్ళేమో పసుపు కుంకాలు ఇవ్వమంటున్నారు. అవి తెస్తే తప్ప తాళి పూజ జరగదు. ఈ పెళ్లి జరిగితేనే మా అమ్మకు నాకు విడుదల లభిస్తుంది. నన్ను మా అమ్మను కలుపు స్వామి. అమ్మవారిని తీసుకెళ్లి ఊళ్ళో పసుపు కుంకుమలు అడిగితే
పసుపు కుంకుమలు ఖచ్చితంగా ఇస్తారు. సమయానికి మంచి దారి చూపించావు స్వామి. ఇప్పుడే అమ్మవారిని తీసుకువెళ్తాను. నిత్య, ఎక్కడికి? పసుపు కుంకుమలు తీసుకురావడానికి. ఇందాక ఇవ్వమని చెప్పారు కదా. ఇప్పుడు ఇస్తారు. ఎందుకు నిత్య మనకు ఈ పూజలొద్దు, ఏమీ వద్దు. నువ్వు కష్టపడద్దు, ఇంటికి వెళ్దాం పదా. లేదండి, మీరు బాగుండాలని కదండి ఈ పూజ. మీకోసం ఎంత కష్టమైనా పడతాను. వెళ్ళొస్తాను. ఆగు నిత్య, నేను నీతో వస్తాను పద. అమ్మా, అమ్మా, అమ్మవారిని తీసుకొచ్చాను. పసుపు కుంకాలతో పూజ చేస్తారమ్మా. అయ్యో, అమ్మవారికి పసుపు కుంకుమలు ఇవ్వటం కన్నా అదృష్టం ఏముందమ్మా. ఒక్క నిమిషంలో తెచ్చిస్తాను. అమ్మా, 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 ఏం కావాలమ్మా? అమ్మవారిని తీసుకొచ్చాను. పసుపు కుంకాలతో పూజ చేస్తారా? మా గడప దగ్గరికి ఆ అమ్మవారే తరలి వస్తే మేం పసుపు కుంకాలు ఇవ్వకుండా ఎలా ఉంటాం తల్లి? థ్యాంక్ యూ అమ్మా. నిత్య, ఇక చాలు. 9 ఇళ్ళు పూర్తయిపోయాయి. నువ్వు సాధించావు నిత్య. గుడికి వెళ్దాం పద. అమ్మా, నీ దయ వల్ల పసుపు కుంకుమలు సాధించగలిగాను. అలాగే అమ్మాయి గారి మెళ్ళో సార్ కట్టే తాలికి బలం చేకూరాలని ఆశీర్వదించమ్మా. పూజకు టైం అవుతోంది, అందరినీ పిలుద్దాం పదండి. ఆగు. ఆ దేవతకి దండం పెట్టావు, మరి నీ తోడుగా వచ్చిన ఈ పతి దేవుడికి దండం పెట్టవా? శతకోటి దండాలు బాబు, తొందరగా రండి. సన్న ఇంద్ర బృహస్పతి సన్న విష్ణు
బేబీ మంగా అసాధ్యురాలు పసుపు కుంకాలు సాధించుకొచ్చింది. శాంతాకారం భుజగశయనం భగవంతుడా, ఈ మంగళసూత్రమేనా? శాపాన్ని తొలగిస్తే అంతే చాలు. దేవుడా, ఈ తాళే నాకు మా అమ్మకి విడుదల. నీకప్పుడు మెలకు వచ్చిందా? మెదలకుండా అక్కడే కూర్చో. పిచ్చి వేషాలు వేస్తే కార్లోంచి తోసి చంపేస్తాను నిన్ను. మంగ కోసం నేను చావటానికైనా సిద్ధమే. అయ్యో సార్, కార్లోంచి ఎవరో పడిపోయారు సార్. తులసి తులసి
తులసి తులసి తులసి అమ్మా తులసి 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 అర్జెంట్గా అంబులెన్స్ ఫోన్ చేయి. అలాగే సార్. త్వరగా త్వరగా ఫోన్ చేయి తులసి. ఏంటి బేబీ? అది మళ్ళీ ఎస్కేప్ అయింది మామ్. వాట్? ఎలా తప్పించుకుంది? అది కారులోంచి దూకేసింది. నేను వెళ్లి దాన్ని చూద్దామనే లోపు ఎవరో వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయారు. ఎవరు బేబీ వాళ్ళు? తెలీదు మామ్. మార్నింగ్ న్యూస్ పేపర్లో దాని ఆచూకీ కోసం యాడ్ కూడా ఇచ్చారు. ఏంటి? యాడ్ ఇచ్చారా? వాళ్ళెవరూ తెలుసుకోవడానికి యాడ్ లో ఉన్న నంబర్కి కాల్ చేస్తే ర్యాష్ గా ఆన్సర్ చెప్పి నా కాల్ కట్ చేశారు. ఎవరై ఉంటారు? మంగని అడిగితే ఎవరు లేరని చెప్పింది కదా. ఒకవేళ పేరు మార్చుకుని పేపర్ యాడ్ ఇచ్చిందేమో. అది మనల్ని డబల్ క్రాస్ చేస్తుందనుకుంటాను మామ్. 4 పీకితే నిజం కక్కుతుంది. లేదు బేబీ, ఇక్కడ పూజ ఫినిష్ అవుతుంది, అంతా బయలుదేరుతాం. నేను హైదరాబాద్ రాగానే ఆ యాడ్ గురించి ఎంక్వైరీ చేద్దాం. నువ్వు కూల్గా ఉండు. బాయ్. డాక్టర్, సారీ సార్, తలకు బలమైన గాయం అయింది. షీఈ్ ఇన్ కోమా. ఎప్పుడు స్పృహలోకి వస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఎక్స్క్యూజ్ మీ. తులసి, లే తులసి. 20 ఏళ్ల అజ్ఞాతవాసం చేసి నా కూతురు కోసం వచ్చాను తులసి. ప్లీజ్ కళ్ళు తెరిచి మాట్లాడు తులసి. నా కూతురు ఎక్కడుందో చెప్పు. నన్ను నా కూతుర్ని కలిపే ఏకైక ఆధారం నువ్వే. నీకేమైనా జరిగితే ఈ జన్మలో నా కూతుర్ని కలవలేను. నా కూతురు నా కళ్ళ ముందున్నా గుర్తుపట్టలేను. నేనే తన నాన్ననని చెప్పుకోలేను. నా జీవితమంతా వ్యర్థమైపోతుంది తులసి. దయచేసి నన్ను బతికించు తులసి.